నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్టింపాడు గ్రామ సమీపంలో కలకలం రేపిన వివాహితర దారుణ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిఐ వేణు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎంఎస్ఎంఈ పార్క్ వెనుక ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఏరియాలో వెన్నెల అనే మహిళ శవమై తేలగా ఆమెను ప్రియుడు శ్రీహరి అతి దారుణంగా హత్య చేసినట్లు సిఐ తెలిపారు. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం బాధితురాల్ని బైక్ పై అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లిన నిందితుడు తెల్లవారుజామున రాడ్ కర్రలతో దాడి చేసి చంపేశాడని తెలిపారు. హత్య సమయంలో బాధితురాల కోసం వెతుకుతున్న బంధువులు కేకలు విని గమనించగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీహరిని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. నెల్లూరు రూరల్ పిఎస్ పరిధిలోని గల ఈ మట్టింపాడు గ్రామ సమీపంలో ఎంఎస్ఎంఈ పార్క్ కి నెల్లూరు పదకు రోడ్డుకి దక్షిణంగా ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఏరియాలో మృతురాలి శవం ఉన్నదని, ఆమెకు సంబంధించి ఆమె పేరు వెన్నెల అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ మా దగ్గర వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము విచారించాము. ఈ వాళ్ళు కూడా ఈ మృతురాలి కారణం అంటే ఆమెతో అక్రమ సంబంధం ఉన్నటువంటి కారుమూరు శ్రీహరి అనే అతనిపై ఆరోపించి రిపోర్టు ఇచ్చున్నారు. వాళ్ళు కూడా ఆ సమయంలో హత్య చేసే సమయంలో ప్రత్యక్షంగా చూసామని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనిపైన మేము సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. దీనికి గల కారణము ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి, అమ్మాయి వెన్నెల అనే అమ్మాయి వివాహితురాలు, 3 పిల్లలు ఉన్నారు. ఈ కారుమూరు శ్రీహరి అనే అబ్బాయి అవివాహితుడు, అదే గ్రామం మట్టెంపాడు గ్రామం. ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటారు. ఇద్దరికి కూడా ఆ అమ్మాయికి తర్వాత పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఇంటికి పుట్టింటికి వచ్చిపోయే క్రమంలో ఇదంతా పరిచయం ఏర్పడింది. గత 2 సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉండి అది కంటిన్యూ అవుతా ఉంది. అయితే ఆ విషయం అమ్మాయి తల్లిదండ్రులకి భర్తకు తెలియటం కొద్ది మందలించారు చేయొద్దని చెప్పేసి ఆ అమ్మాయి కూడా మానుకుని అమ్మాయి తన కాపురాన్ని సజావుగా సాగించుకుంటా ఉంది. ఈ క్రమంలో అమ్మాయితో ఒకసారి మాట్లాడాలని మర్యాద మంచితనంగా చెప్పి పిలిపించుకుని నెల్లూరులోని డైకస్ రోడ్ దగ్గర అమ్మాయిని బైక్ ఎక్కించుకొని నేనే పేరుకు చెప్పినటువంటి ఈ ఫారెస్ట్ ఏరియా ప్రాంతానికి తీసుకెళ్లేసి అమ్మాయిని దాదాపు సుమారు 3వ తేదీ ఈ 3 ఆగస్టు 2020 సాయంత్రం 6:30 ఆ ప్రాంతాన్ని అక్కడ తీసుకెళ్ళి తెల్లారి వరకు అక్కడే ఉండి సుమారు 3:30-4 ప్రాంతంలో అమ్మాయిని రాడ్డుతో కర్రతో కొట్టి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ అమ్మాయిని వెళ్తున్నటువంటి వాళ్ళ బంధువులు కూడా ఆ కేకలు విని అబ్జర్వ్ చేయడం జరిగింది. అతను పారిపోయాడు. దానిపైన వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. అందులో భాగంగా నిన్న సాయంత్రం ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో కారుమూరు శ్రీహరిని అతను కూడా మేము నిన్న సాయంత్రం మన్నవరపడి క్రాస్ దగ్గర 6:30 గంటల సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన తదుపరి దర్యాప్తు చేస్తా ఉన్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.